హలో అండి, నమస్తే. ఈరోజు హోలీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ నేను 1 కిలో చికెన్ తీసుకున్నానని దాన్ని మంచిగా వాష్ చేసుకొని ఫస్ట్ సాల్ట్, టర్మరిక్ పౌడర్, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, కొరియండర్ పౌడర్, ఇంకా బిర్యానీ మసాలా, పెరుగు, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్. మీ దగ్గర పుదీనా ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను అది స్కిప్ చేసేసాను. బట్ మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా వేసుకొని, దానివల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో నేను ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని మంచిగా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకొని ఒక 1 అవర్, మినిమం ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలండి. నేనైతే 2 అవర్స్ వరకు మ్యారినేట్ చేసుకున్నాను ఫ్రిడ్జ్లో. సో తర్వాత ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి పొయ్యి మీద నేను వాటర్తో ఒక కడాయిని పెట్టుకున్నాను. సో వాటర్ అంతా మరిగాక దీంట్లో ఉన్న బిర్యానీ సామాన్లన్నీ దాంట్లో వేసుకొని, ఉప్పు ఇంకా బిర్యానీ మసాలా వేసుకొని, తర్వాత ఈ కప్కి నేను 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ కోసం 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నాకు మీరు కావాలంటే ఇంకో ½ కప్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. సో రైస్ ఒక 70% వరకు ఉడికాక పక్కన తీసుకొని, తర్వాత కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, ముందు చూపించాను, అవే మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. సో 2 ఫ్రై అయ్యాక నేను దీంట్లో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. 2 మినిట్స్ కుక్ చేశాక హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోతుందండి. ఒక 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది, ఇంకా గ్రేవీ కూడా వచ్చేస్తుంది. సో ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవడానికి రెడీ చేసుకుందాం. సో నేను ఫస్ట్ పెనాన్ని వేడి చేసుకున్నానండి. సో ఇది నేను పెద్ద బిర్యానీ కడాయి తీసుకున్నా. దాంట్లో ఫస్ట్ నేను వేడి ఆయిల్ అనేది వేసుకున్నా. దాని తర్వాత ఫస్ట్ నేను బిర్యానీ రైస్ అనేది లేయర్ చేస్తున్నాను, ఎందుకంటే అది నేను 50% కుక్ చేశాను కాబట్టి. తర్వాత నేను చికెన్ లేయర్ చేస్తాను. తర్వాత కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్తో గార్నిష్ చేసి అట్లా నేను 3 లేయర్స్ పెట్టి ఫస్ట్ ఈ కడాయిని ఒక 2-3 మినిట్స్ వరకు డైరెక్ట్గా పొయ్యి మీద వెయిట్ చేస్తాను. తర్వాత ఇట్లా నేను దమ్ పెడతానంటే అలా నేను ఒక 20 మినిట్స్ దమ్ పెడితే ఇదిగోండి మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా చేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంకా మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.